ఆయన స్థాపించాడు. ఆ విద్యా సంస్థలతో మరిన్ని విద్యా సంస్థలు రాష్ట్ర పేద విద్యార్థులకు విద్యను అందించారు. అందులో భాగంగా ఇక్కడ కొంత స్థలాన్ని మున్సిపాలిటీ కేటాయించిన స్థలాన్ని అంటే రూల్స్ ప్రకారం 10% స్థలాన్ని ఆ సొసైటీ తరఫున మున్సిపాలిటీకి అందజేశారు. దాన్ని ప్లే గ్రౌండ్గా పబ్లిక్ పిల్లలు అందరూ ప్లే గ్రౌండ్ ఉపయోగించుకోవాలని చెప్పేసి తీర్మానం చేశారు. ఆ తీర్మానం మేరకు 1999లో రైతు బజార్ షెడ్లు వేస్తూ ఉంటే అప్పుడు ఏరాస్ అయ్యప్పరెడ్డి గారు ఆనరబుల్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసినారు. ఇది ప్రజలకు ఇబ్బంది లేకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా అది ప్లే గ్రౌండ్ మాత్రమే ఉండాలి, కానీ అందరూ ఉపయోగించుకోవచ్చు, ప్రజలు పబ్లిక్ అంతా ఉపయోగించుకోవచ్చు ప్లే గ్రౌండ్గా, ఇతరత్ర దాన్ని వేదానికి ఉపయోగించకూడదని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2006లో తీర్పు ఇచ్చింది. ఎవరే కానీ దీంట్లో పర్మిషన్ లేకుండా ఎవరు కట్టకూడదు, స్కూలు యాజమాన్యం సొసైటీ ప్రకారం ఉంది అని చెప్పేసి 2006లో తీర్పు ఇచ్చింది. గతంలో ఒక 6 నెలల క్రితము లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి ఇవన్నీ ఇదే విధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నట్లు వస్తే అప్పుడు అబ్జెక్షన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు చూపించి మున్సిపల్ కమిషనర్కి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది కోర్టు ధిక్కరణ కేసు కిందకి వస్తుందని చెప్పడం వలన వాళ్ళు వెనక్కి తిరిగిపోయినారు. అయితే ఈ మధ్య కాలంలో పద్మావతి నగర్లో ఉన్న మట్టిని అలాగే మొద్దులు తెచ్చి పిల్లలు ఆడుకోకుండా ఇక్కడ అడ్డం వేసినారు. అలాగే మళ్ళీ ఈరోజు కాంపౌండ్ ఒక వ్యక్తి ఇక్కడ పెద్దపట్టాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వినాయక విగ్రహాలు పెట్టుకోడానికి స్కూల్ వాళ్ళతో పర్మిషన్ తెచ్చుకున్నాడు. అయినా అది షెడ్యూల్ని ఇప్పదీసేసి ఇప్పుడు దౌర్జన్యంగా ఎటువంటి కాంట్రాక్టర్ లేకుండా ఎవరు లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా స్కూల్ యాజమాన్యం అనుమతులు లేకుండా మున్సిపల్ వాళ్ళ అనుమతి లేకుండా ఎవరికి టెండర్ ఇవ్వకుండా అక్రమంగా ఈ స్థలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో కొంతమంది నాయకులు రాజకీయ నాయకులు దీని మీద కాంపౌండ్ వాళ్ళు కట్టి దౌర్జన్యంగా ఆక్రమించాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీనికి ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాం. రేపు సోమవారం పూట కూడా విద్యార్థులందరూ కూడా ధర్నా చేసే కార్యక్రమం కూడా మొదలు పెడతారు. కాబట్టి ఈ తప్పుడు ఆలోచనలు విరమించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఇటువంటి నిర్మాణాలను మళ్ళీ ఈరోజు హైకోర్టులో వేసి దీని మీద మళ్ళీ ఉత్తర్వులు తీసుకుంటాము. ఏమైనా కట్టినా కూడా మేము పాల్గొట్టించేదానికి ఆర్డర్ తీసుకొస్తాము. కాబట్టి ఇటువంటి తప్పుడు నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు 2 టౌన్ సిఐ గారిని కలిసడం జరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ కూడా కలిసి సీనియర్ కౌన్సిల్ సుబ్బరాయుడు సీనియర్ సిటిజన్ చింతల సుబ్బరాయుడు గారు అందరం కలిసి మిత్రులందరం కలిసి చెప్పడం జరిగింది. ఇది మాకు ఎలా ఎటువంటి పర్మిషన్ లేవు, ఏం లేవు, ఎవరు కడుతున్నారో మాకే అర్థం కాలే, అందరూ తప్పుకుంటున్నారు. కాబట్టి ఇది అక్రమ నిర్మాణాలు, అక్రమ